ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? కూటమి వచ్చింది. ఇంతవరకు ఎవరికి ఏం చేసింది ఏం కనపడట్లా. అంతకుముందు ఆయన ఉండగా ఈ పథకాలు కానీ ఏమైనా సరే 1 by 1 వచ్చేసేయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎవరికి కొత్త పెన్షన్లు లేవు, ఏమి లేవు. పెన్షన్లు వస్తాయని ఆశపడి జనాలు అందరూ ఓట్లు వేసారు. పెన్షన్లు వేయి ఉండవలన పీకేస్తున్నారని జనం చెప్పుకుంటాం. అదే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ప్రభుత్వం వాళ్ళు అన్నది అనుకున్నట్టు చేయించారు కదా. పరిపాలన ఏం ఆపలా. ఏదైతే అన్నాడో అవన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అమ్మ పథకం అది పిల్లలది అమ్మఒడి కానీ అవన్నీ ఆయన ఎలా అయితే చేస్తానన్నాడో అలా చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు టైం కావాలంటున్నారుగా. మరి టైం కావాలంటే జనాలకి ఇబ్బంది పడతలా. సంవత్సరానికి 15,000 ఎంతో వేసేవాడు ఆయన. మరి ఒక సంవత్సరం ఆగాలంటున్నారుగా. అవునేప్పటికీ పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, మేము కనుక అధికారంలోకి వచ్చినట్టయితే ఈ పాటికి పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళం, వీళ్ళంతవాటికి తల్లికి వందనం నెరవేర్చలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తే చాలు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే మేము అధికారంలోకి వచ్చి ఏమేమైతే చేద్దామన్నారో అవన్నీ చేసుకుంటూ వస్తే ఎవరైనా ఒకటి పాలనలో. ఇప్పుడు పెన్షన్ పెంచుదామన్నారండి, 4 ఏళ్ళు ఇప్పుడు ఇస్తామన్నారు. 4 ఏళ్ళు కోసం అయినా ఎట్లా అని ఓట్లు వేసారు జనం. 4 ఏళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏం చేసేవాడు, జగన్ ప్రభుత్వంలో నెల నెల కొత్త వాళ్ళకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొత్త వాళ్ళు కాదు, ఉన్న వాళ్ళని పీకేస్తున్నారు అనేది పేపర్లో చూసి కొంతమంది పెద్ద పెద్ద వయసు ఉండే వాళ్ళంతా కొంచెం బాధపడుతున్నారు. అది ఎంతవరకు తెలియదు. వాళ్ళకి నెలలా వచ్చేది ఆగిపోద్దా వస్తుందా అనే టెన్షన్తో కొట్టుకుంటున్నారు జనం. ఈయన కొత్త ఇస్తే ఆయన ఎప్పటికప్పుడు కొత్త ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నాదే ఉంది. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్ట్, నాకు గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికెట్ ఉంది, గుర్తింపు కార్డు ఉంది. ఇప్పుడు మా అబ్బాయి సచివాలయంలో జాబ్ చేసేవాడు, అయితే సస్పెండ్ చేశారు. ఏది పై అధికారికి అతనికి ఏదో ఇబ్బంది వచ్చి సస్పెండ్ చేశారు. నాకు హ్యాండిక్యాప్ట్ పెన్షన్ 2 నెలలు ఇచ్చారు. 3వ నెలలోకి వచ్చేప్పటి మీ అబ్బాయి ఉద్యోగం ఉంది కాబట్టి మీకేమన్నా అని చెప్పేసి కట్ చేశారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నాకు ప్రభుత్వం పరంగా నాకు ఏది రూపాయి రావట్లా. హ్యాండిక్యాప్ట్ మనకి 2 చెవులు వినపడవు. మరి ఏ గవర్నమెంట్, మరి ఈ గవర్నమెంట్లో మరి పెట్టుకున్నామని వెళ్తే వీళ్ళు అదే మాట అంటున్నారు. ఇప్పుడు మీకోసం అని వెళ్ళాలంటే బందరు వెళ్ళాలి. జనంలో నుంచి బందరు అంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనీసం గతం 2-3 వారాల నుంచి తిరుగుతున్నా. ఆయన సస్పెండ్లో ఉన్నారు కదా, ఆయనకి నాకు సంబంధం ఏంటి? మరి నాకు గవర్నమెంట్ ద్వారా రావాల్సింది నాకేమన్నా అడుగుతుంటే కాగితం పెట్టుకుంటున్నామే కానీ మళ్ళీ వాటికి స్పందన లేదు. అంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు కదా. మరి ఏదో ఇప్పుడు నాదే ఉదాహరణ, నేనే చెప్తున్నాగా. 3 వారాల నుంచి తిరుగుతున్నా. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆధార్ కార్డు కొట్టి మీ అబ్బాయికి జాబ్ ఉంది మీకు ఇవ్వటానికి లేదు. సస్పెండ్లో ఉన్నప్పుడు జాబ్ పెట్టవద్దంట. నేను నా దగ్గర ఏ 5 ఆధారాలు ఉన్నాయి అవి మొత్తం చూపిస్తున్నా. అసలు మన అప్లికేషనే తీసుకోవట్లేదు. కొత్త పెన్షన్ అంటే ఇప్పుడు నాది కొత్త కింద లెక్క, పాత దాని కింద లెక్క కొత్తదేగా. మరి ఇస్తే నేనే చెప్పుకుంటాగా. కొత్తగా ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది నాకని చెప్పుకుంటాగా. మరి మనం 3 వారాల నుంచి తిరుగుతున్నాం. 3 వారాల నుంచి వారానికి 10 రూపాయలు ఖర్చు మనకి. అప్పో చేసి వెళ్తున్నాం వస్తున్నాం. ఏమి మనకి అక్కడి నుంచి రిపోర్ట్ రావట్లేదు. కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు కదా. సూపర్ 6 పథకాలలో ఇప్పుడు ఏం చేశారండి? చేస్తానని కానీ చేసినవి ఏవి? ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. ఇప్పుడు స్కూలు ఇదే మన బస్సు ఫ్రీ అన్నారు, 3 బండ్ల గ్యాస్ అన్నారు, 4 ఏళ్ళు పెన్షన్ ఒకటేగా ఇచ్చింది. ఇప్పుడు మీరు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇంటర్వ్యూలో 6లో ఒక్క పెన్షన్ తప్పితే ఇంకేం ఉన్నాయి. అన్నా క్యాంటీన్లు కూడా మేము ఓపెన్ చేసామంటున్నారు కదా. అన్నా క్యాంటీన్ చేస్తే అది ఎక్కడో టౌన్లో ఉంటాయి, ఇది పల్లెటూరు, ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ మన పెనంలూరు నుంచి సిటీకి విజయవాడ వెళ్ళి అన్నా క్యాంటీన్ తినొస్తాడా?
30 రూపాయలు ఛార్జీ పెట్టుకుని తినొస్తాడా? చెప్పండి. పెనంలూరుకి దానికి 15 కిలోమీటర్లు వస్తాయి. 15 కిలోమీటర్లు వెళ్ళి అన్న క్యాంటీన్ దగ్గర తినొస్తాడా? ఈ మధ్యలో ఎక్కడైనా ఉంటే ఉపయోగపడతాయి. ఖజానా ఖాళీగా ఉంది, ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటున్నారు కదా. మరి ఆ భయం వేసేటప్పుడు ఫస్ట్ ఇవ్వకూడదుగా వాళ్ళకి హామీలు. ప్రజలకి హామీలు ఇచ్చి నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఖజానా ఖాళీ అంటే ఫస్ట్ నుంచి మోసం చేయటమే ఆయనకు అలవాటు. అదే ఇప్పుడు కూడా అదే. అంటే ఏంటండి మీ ఉద్దేశం? చంద్రబాబు నాయుడు గారి పథకాలు అమలు చేయలేరంటారా? లేడు. ఎందుకని ఆయన 3 సార్లుగా సీఎం చేశారు కదా. అంటే మన ఖజానా ఖాళీ అనే మాట ఆయన అనకూడదుగా. ఖజానా ఖాళీ అనే మాట అనకూడదు కదండి. నేను చేస్తానని అనాలి కానీ ఖజానా ఖాళీ అంటే ప్రజలకి అనుమానం వచ్చిందిగా. చేస్తారనేది ఎట్ట వస్తుంది అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, అదే మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చినట్టయితే అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈ పథకాలు మొత్తం అందించామని అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేదండి. ప్రతిపక్షం వాళ్ళు మేము చేద్దామని అంటారు. అధికారంలో ఉన్నవాళ్ళు మేము చెయ్యాలి, అనుకున్నవి చెయ్యాలి. అంతేగాని ఆయన ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఎన్నన్నా మనం దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ప్రతిపక్షం వాళ్ళు ఇప్పుడు నేనున్నాను, నాకు ఈరోజు ఎవరన్నా ఉన్నారు అనుకో, వాళ్ళ మీద 100 చెబుతా. అవి జరగవు, జరిగేవి కాదు. ఇప్పుడు ఈయన ఏదైతే అన్నాడో అవి చేస్తే మళ్ళీ ప్రభుత్వానికి డోకా ఉన్నారు. చేయలేదనుకోండి మళ్ళీ మొదలై. మీరేమనుకుంటున్నారు? నేనేమనుకున్నది చేస్తే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వానికి డోకా ఉండదు. చేయలేదనుకోండి మళ్ళీ ఏదో ప్రభుత్వం ఎత్తుకుంటారు ప్రజలే. కాదండి, ఇప్పుడు ప్రజల మొత్తం కూడా అది వైసీపీ వాళ్ళందరూ కూడా ఈవీఎం ట్యాపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో నిజం ఉందంటారా? ఈ ఈవీఎం అనేది ఎవరో కోర్టు వాళ్ళు చూడాలి, కోర్టు పరిధిలో ఉండదు. అది ప్రజలు అనుకుంటాం కానీ కోర్టు చెప్పట్లేదుగా. ఇప్పుడు కమిషనర్ ఏమున్నాడు, ఇప్పుడు ఎన్నికలకి మెయిన్ ఉన్నాడు కదా, అతను ఏమో అంటలేదుగా. ఇప్పుడు ఎన్నో కోర్టులో కేసులు ఉన్నాయండి దీని ట్యాపరింగ్ అనేది. మరి ఏ కోర్టు కూడా ట్యాపరింగ్ జరిగిందని చెప్పట్లేదుగా. ఇదే విషయం పైన అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడటం జరిగింది. మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అనుమానాలు ఉన్నప్పుడు మనం కోర్టుకి వెళ్ళవచ్చుగా. ప్రజలకి స్వేచ్ఛ ఉంది, ప్రజలకు స్వేచ్ఛ ఉందండి. నీ పలానా సార్ మనకు అనుమానం ఉంటే కోర్టులో వేసేయటమే, తీర్చుకుంటామే. కోర్టుడు ఏం చేస్తాడో అదే జరిగింది. అంటే 3 సార్లు కూడా కమిషనరు ఓట్లని లెక్కించడం జరిగింది, మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంటూ కూడా అంబటి రాంబాబు గారు చెప్తున్నమాట. అంబటి రాంబాబు మనం ఏం మాట్లాడతాం? అంబటి రాంబాబు గురించి మాట్లాడాల్సిన పని లేదు. వాస్తవం చెప్పగలంటే మెయిన్ ఎవరన్నా ఇప్పుడు ఉన్న టీంలో మెయిన్ ఎవరన్నా చెప్తే మనం మాట్లాడుకోవచ్చు. అంబటి రాంబాబుది పెద్ద లెక్క చేయాల్సిన పని లేదు. మరి ఈసీ చెప్పడానికి భయపడుతుందంటూ కూడా అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, మరి అలానే భయపడుతున్నారంటారా? ఈసీ భయపడుతున్నారు ఎన్నికల సంఘం చెప్పేసి అంబటి రాంబాబు అంటున్నాడా? మరి భయపడే కాడికి మరి బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందండి, ట్యాంపరింగ్ జరిగినప్పుడు ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. వాళ్ళు ట్యాంపరింగ్ జరిగినా ఏం చేస్తాం? మనం ఏం చేయలేంగా. 100 రోజులు అయినా కానీ ఇప్పుడు వరకు మాకు రిజల్ట్ అనేది బయట పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. రిజల్ట్స్ బయట పెట్టలేదంటే ఏం చేస్తాం చెప్పండి. రిజల్ట్స్ కాదు కావాల్సింది, ప్రజలు ఎన్నుకున్నారు, మనుషులుగా వచ్చేసారు, ఎవరికాడు పరిపాలన చేసుకుంటున్నారు. చేసుకునేటప్పుడు వీళ్ళు ఎన్నో ప్రతిపక్షాల వాళ్ళు అన్నాక అనేక వేస్తూ ఉంటారు, బురద చెమ్ముతూ ఉంటారు. అది మనం ఏం చేయలేము. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నట్టుగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నారా మీరు? వైసీపీ వాళ్ళు అన్నట్టుగా ట్యాంపరింగ్ అంటే జనాల్లో ఏం లేదు. ట్యాంపరింగ్ జరిగింది లేకపోతే ఇంకోటి జరిగింది, దానివల్ల వీళ్ళు గెలిచారనేది జనాల్లో ఏమైతే లేదు. రాజకీయ నాయకులుగా అనుకుంటున్నారు, ప్రజల్లో లేదు. మరి వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మా పైన ఎలాంటి వ్యతిరేకత లేదంటున్నారు కదా. మరి వ్యతిరేకత లేదు, ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? అదే దానికి ధీటుగా వాళ్ళు ఏమంటున్నారంటే ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. ట్యాంపరింగ్ జరిగిందంటే ఇక అది కోర్టు పరిధిలో ఉంటుంది. మనం మా జనాలు ఏం చేయలేరు. జనాలు ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇలా ప్రతాపం చూపించుకుంటాం. 5 సంవత్సరాలు మనం ఏం చేయలేము.
ఓకే అండి, ఇదంతా పక్కన పెడితే కనుక వాలంటీర్స్ని కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. వాలంటీర్స్ వల్ల లాభం ఉంది, నష్టం లేదు. కానీ ఈయనేమన్నాడు, నేను వస్తే 10,000 ఇస్తానన్నాడు. వాలంటీర్స్ 10,000 ఇస్తానన్నమాట నిజమేగా, వాళ్ళు ఆశపడ్డారుగా. మరి ఇప్పుడు నాకు వద్దంటే మరి వాళ్ళు వ్యతిరేకత కాదా? 5,000 ఆయన ఇచ్చాడండి, గంట చేయని 2 గంటలు చేయని. ఈయన 10,000 ఇస్తానన్నాడు, ఇప్పుడు నాకు అవసరం లేదా అన్నాడు. మరి అది మోసమే కాదా? మోసం చేసినట్టే కానీ. ఇప్పుడు తెల్లారగట్ట లేచి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం తెల్లారు 6ంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళు తెల్లారగా 4ంటికి నుంచి ఇచ్చేవాడు. వాళ్ళు ఇళ్లలో పడుకుని ఉంటే తలుపులు కొట్టి మరీ ఇచ్చేవాడు గత ప్రభుత్వంలో. వీళ్ళు ఏం చేస్తున్నారు, సచివాలయంతో తెల్లారి వాళ్ళు జాబ్కి వచ్చి 7-8ంటికి వెళ్ళి ఇస్తున్నారు. అంతేగాని పెన్షన్ ఆపలా ఇస్తున్నాడుగా. అయితే వాలంటీర్స్ ఏమంటున్నారంటే ఈ 3 నెలల బకాయిలు కూడా వాలంటీర్స్కి చెల్లించాలి 10,000 చొప్పున అన్నారు. అది ఇప్పుడు ఆయన అన్న దానికి కట్టాల్సిందే, ప్రభుత్వం కట్టాల్సిందే అండి. 10,000 ఇస్తాననే మాట మీరు అన్నారా లేదా పబ్లిక్గా? మరి అన్నప్పుడు వాళ్ళకి బకాయిలు ఇవ్వాలిగా. వాళ్ళని ఏదన్నా దారి చూపించడం ఏదో ఒకటి చేయాలి, ప్రభుత్వం చేయాలి. దాన్ని ఎన్నికలకు ముందు ఎవరైతే రాజీనామా చేశారో 1,00,000 మంది రాజీనామా చేశారు. ఆ వాలంటీర్స్ని కూడా కొనసాగించాలంటూ కూడా వాలంటీర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. కొనసాగించాలంటారా? మళ్ళీ కొనసాగించాలి, వాళ్ళ వల్ల లాభమేగా, నష్టం లేదు. ఇప్పుడు ప్రభుత్వం పెన్షన్లకే కాకుండా ఏరే వాటికి ఉపయోగించుకోవచ్చు వాళ్ళని. ఇప్పుడు నువ్వు వస్తే నేను వస్తే జాబ్ ఇస్తాను అన్నావండి, ఆయన ఇచ్చాడు 5,000 ఇచ్చాడు, నువ్వు 10,000 ఇస్తాను అన్నావు. 10,000 ఇచ్చి వాళ్ళతో నీకు కావాల్సిన పని చేయించుకోవచ్చు. వాళ్ళు సాగించడమే కరెక్ట్ వాలంటీర్స్ని. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో మా పైన అంటే వాలంటీర్స్ పైన ఒక స్పష్టత అనేది రావాలి అని చెప్పేసి కూడా వాలంటీర్స్ అంటున్నమాట. వాళ్ళకి ఏదో హామీ ఇవ్వాలి. నా అభిప్రాయం ఏంటంటే హామీ ఇస్తే వాళ్ళు కూడా ఈ 5 సంవత్సరాలు బతకగలరు. వాలంటీరు ఉద్యోగ భద్రతపై ఎలాంటి స్పష్టత రాకపోతే కనుక ఏపీ చంద్రబాబు నాయుడు గారు కావండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళే స్థాయికి కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ చివరిలో వాళ్ళు చేయొచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే వాలంటీర్స్ నివేదిక కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాము, ఆందోళన వ్యక్తం చేస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు చేసేది దమ్ముంది వాళ్ళకి. మనం ఎక్కేటప్పుడు మనం గెలవాలని ఆలోచించో 5,000 10,000 చేద్దామని ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా మాట్లాడుకుని చేసిందేగా. మరి చేసి వాళ్ళని పక్కన పెట్టేసేద్దాం, మాకు అవసరం లేదంటే మరి వాళ్ళు ఒప్పుకుంటారా? మరి ఆందోళన చేస్తారు, ఏదో ఒకటి వాళ్ళకి దారి చూపించాలి. వాళ్ళకి చూపించబోతే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళకి ప్రజల మద్దతు కూడా వస్తుంది, నాకు తెలిసి ప్రజల మద్దతు కూడా ఉంటుంది. మరి మోసం చేసినట్టేగా. ఏమండి 5,000 కాదు, నేను 10,000 ఇస్తానని రోడ్డు మీద వెళ్ళండి, మీ చెప్పడం మీరు పడండి అంటే వాళ్ళకి ప్రజల మద్దతు కూడా ఉంటుంది, నాకు తెలిసి. కాదండి, గడిచిన 3 నెలలు కూడా సచివాలయం సిబ్బంది చేత పెన్షన్ అందజేశారు. మరి వాలంటీర్స్ని ఎందుకని తీసుకోలేదంటే ఏం చెప్తారు? సచివాలయం సిబ్బంది అంటే సచివాలయం సిబ్బంది వాళ్ళు చెప్పని వాళ్ళు చేయాలి. మరి వాళ్ళు వచ్చి నేను పెన్షన్ ఇమ్మన్నారు మేము ఇస్తామని అనేది వాళ్ళు కరెక్ట్ కాదు. వాళ్ళు చేయకూడదు. మరి ప్రభుత్వం ఒత్తిడికి చేస్తున్నారు. అంటే ఈ 3 నెలలు కూడా వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది చేత 97% మేము ఒక్క రోజులోనే పింఛన్స్ అందించామంటున్నారు కదా. అవునండి, అది ఇవ్వచ్చు. సచివాలయంలో ఎంతమంది ఉన్నారు? వీళ్ళు ఒక్కళ్ళు ఇచ్చేవాళ్ళు. వాలంటీర్ ఒక్కడే కదా, వాళ్ళకి ఏ వార్డు అయితే ఇచ్చారో ఆ వార్డు వరకు ఇచ్చేవాళ్ళు. సచివాలయంలో ఎంతమంది వెళ్ళి ఇస్తున్నారు? సచివాలయం అంటే ఎంతమంది ఉన్నారు? 5-6 ఉంటున్నారు. 6కి ఒకరికి తేడా లేదు. 5 వెళ్ళి ఇచ్చింది 97% అంటే 100% అవ్వచ్చు. మరి ఒక్కళ్ళు ఇచ్చి 2 రోజుల్లో ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మరి ఏది గొప్ప? ఒక్కడెళ్ళి 24 గంటలలో సగం అయిపోతుంది, కడమాది 2వ రోజుల్లో సగం చేస్తున్నారు వాళ్ళు. ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు, మాట్లాడటం జరిగింది. ఏమంటున్నాడు? 97% కూటమి ప్రభుత్వంలో మేము పెన్షన్ అందించామని. ఇదైనా అంటాడు. ఇప్పుడు వాళ్ళని తీసుకునే ఆలోచన లేదు, వాలంటీర్ని తీసుకునే ఆలోచన లేదు ప్రభుత్వానికి.
అది ఎందుకని అంటారండి? మరి ఎన్నికల సమయంలోనే మేము కొనసాగిస్తాము అని చెప్పేసి అన్నారు. తీరా వచ్చేసరికి మరి సచివాలయం సిబ్బంది చేత పంపిస్తున్నారు కదా. సచివాలయం సిబ్బంది వాలంటీర్ అనేవాళ్ళు కూడా సచివాలయంలో వాళ్ళేగా, వాళ్ళేం సపరేట్గా ఏం లేరుగా, సచివాలయం వాళ్ళేగా, వాళ్ళని కూడా మెయింటైన్ చేసింది. మరి ఈ 2 రకాలుగా పెట్టడం ఏంటి? సచివాలయం వాళ్ళు మేము ఇస్తున్నాం అంటే వాళ్ళు అవసరం లేదనేది సచివాలయం వాళ్ళు చేసిన పని. వీళ్ళేం పర్మనెంట్ చేశాడు, సచివాలయం పర్మనెంట్ చేశాడు, ఆయన కూడా పర్మనెంట్ చేస్తే మాట్లాడలేక ఉండేది కాదుగా. వీళ్ళు పర్మనెంట్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇవాళ. సార్ వాలంటీర్స్ 36,000 జాబులు, 15,000 జాబ్ కూడా 36,000 అయ్యాడు. అందుకని ఈ వాలంటీర్స్ పని ఏమన్నా అంటాడు. వాలంటీర్స్ ద్వారా ఎలాంటి మేలు జరిగిందంటే ఏం చెప్తారు ఒక మాట? వాలంటీర్ ద్వారా మేలు జరిగింది ఏమన్నా పెన్షన్ ఒకటే వాళ్ళు ఇచ్చింది. ప్లస్ ఇళ్ళమ్మటే ఏమన్నా రాసుకుంటాం కానీ అలాంటి ఇల్లు జగనన్న కాలనీ అని, ఆ కాలనీ అని, ఈ కాలనీ అని, ఆ ఇల్లు అలాంటివన్నీ రాసుకునేవాళ్ళు. వాళ్ళు వాలంటీర్ చెప్తేనే జరిగింది ఆ రోజున. వీళ్ళకి ఇవ్వాలి అంటే ఇచ్చారో వద్దంటే లేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వాలంటీర్స్ కాకుండా జన్మభూమి కమిటీలు మరి జన్మభూమి కార్యక్రమం అన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎలా జరిగిందో అదే జరుగుతుంది ఇప్పుడు కూడా. అంతే, వాలంటీర్లు అవసరం లేక. మరి జన్మభూమి కార్యక్రమం ద్వారా పనులు జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంతకుముందు అయితే వేరే బ్యాడ్గా ఉండేది. ఇప్పుడు జరిగితే చేస్తే ఉంటుంది, లేకపోతే జనాలకి ఆలోచన పరం వస్తుంది. ఓకే అండి.